అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారా నాకు డౌట్. లేకపోతే ఈ దారుణం ఏంటి? వారు ఎండీగా ఐఏఎస్ అయితే వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ముగ్గురు అనే కాదు, ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతను ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది. ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే ఈరోజు జీతాలు పే చేయాలి. దాదాపు 1,50,00,000 రూపాయలు ఎవడికి పుట్టిన దండగా ఇది? టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు తెలియదు. దానికి మించి ఇంకొకటి ఏంటంటే మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఎంత దారుణం అంటే షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు వకాలత్తు కూడా ఫైల్ చేయలేదు తెలుసా? వకాలత్తు కూడా ఇవ్వకపోతే 377 కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండ్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ పంపించారు. ఈ 377 కోట్లు నేను కట్టను. ఈ 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇచ్చారు కదా ఎంప్లాయీస్కి, అది కూడా నేను కట్టను. ఇది కన్సర్న్ ఎండి నుంచి కన్సర్న్ హెచ్ఆర్ ఈడీ నుంచి రికవరీ చేయాల్సిందేను. దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను. వారు ఇచ్చే లీగల్ ఒపీనియన్ మీద సిఎస్ గారు కూడా రాస్తాను, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రాస్తాను. వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకెళ్తాము. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు చేయించలేదు. నేను పిలిపించి వాళ్ళందరినీ అప్పటికప్పుడు అరిస్తే ఫైల్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఫైల్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. 9 కోట్ల రూపాయలు రిఫండ్ వచ్చింది మాకు. ఇది ఏమైనా నేను ఫైల్ చేయించకపోతే ఈ 9 కోట్లు బూడిదల పోసిన పన్నీరే. విజిలెన్స్ వాళ్ళు వస్తే ఒక్క ఆఫీసర్ కూడా విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి. ఇది నేను చెప్తుంది కాదు. ఆ రోజు విజిలెన్స్ డీజీగా ఉన్న వ్యక్తే సరే ఈరోజు మన డీజీపీగా కూడా ఉన్నారు. మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేది. ఇది ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి, సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తానని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు నేను లెటర్ రాస్తే సర్క్యులర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు సహకరించడం. ఒక పక్క బిజినెస్ చేయట్లేదు, ఒక పక్క కంప్లైన్సెస్ ఫాలో కావట్లేదు, ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పే కదా కొద్దిగా గొప్ప కనెక్షన్స్ 4.5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. పోనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు. అవినీతినన్నా క్షమించవచ్చు కానీ ద్రోహాన్ని క్షమించకూడదు అంట నేను అనేది. ఇక్కడ చాలా చర్యలు అవినీతి కంటే కూడా అవినీతితో పాటు ద్రోహం చేసే చర్యలు చాలా ఉన్నవి. నేను వచ్చేసరికి ఇది అడ్వకేట్ జనరల్ గారికి చీఫ్ సెక్రటరీగా రాస్తాను. నా ఇంత లెక్కలేనితనము ఇమ్యూనిటీ ఉంది మాకు అధికారులకి, మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాము అని చేస్తానంటే నేను చేసేది ఏం లేదు. మీకు ఉన్నాయి రెమెడీస్, బట్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ యువర్ రెమెడీస్ మీకున్న గౌరవంతో పాటు మీకు బాధ్యతలు కూడా ఉన్నవి. అది గుర్తుపెట్టుకోవాలి.